హాయ్ అండి, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ చూసారు కదా ఆల్రెడీ పైథాగరస్ ట్రిప్లెట్. ఆల్రెడీ మీకు ఇంటిమేషన్ ఉంది, ఎందుకంటే నేను నా కమ్యూనిటీలో ఆల్రెడీ పెట్టాను. నెక్స్ట్ టాపిక్ ఏంటిదని పైథాగరస్ ట్రిప్లెట్ అని. ఇది పైథాగరస్ ట్రిప్లెట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చెప్పుకున్న టాపిక్ పైథాగరస్ ట్రిప్లెట్. అసలు పైథాగరస్ ట్రిప్లెట్ అంటే ఏంటిది, అది దాని నిర్మాణం ఏ విధంగా జరిగింది, అది ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు, అదేవిధంగా మెన్సురేషన్లో క్వశ్చన్ ఎట్లా ఫామ్ ఉంటుంది, దాన్ని ఏ విధంగా సాధించాలి, ఏ విధంగా మన ఎగ్జామ్ టైప్లో దాన్ని సాల్వ్ చేయాలి. ఎగ్జామ్లో మనం ఏం చేస్తాము, అన్ని స్థలాలలో ఎలా చెప్తారా అంటే క్వశ్చన్ మొత్తం సాల్వ్ చేయమంటారు. క్వశ్చన్ అలా సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆప్షన్ చూస్తే మనం పెట్టేయచ్చు పైథాగరస్ ట్రిప్లెట్ ఏంటిది అనేది. పైథాగరస్ ట్రిప్లెట్ను చాలా మంది బట్టి మనం చెప్పమంటారు, కానీ ఎలాంటి బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు పైథాగరస్ ట్రిప్లెట్ను జస్ట్ చూస్తేనే మీరు పెట్టేయగలుగుతారు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోలో లాస్ట్ చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయాలి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు, ఓకేనా. పైథాగరస్ ట్రిప్లెట్ ఎలా ఉంటుందో చూడండి. అయితే పైథాగరస్ ట్రిప్లెట్ అనేవాడు ఏంటిదంటే పైథాగరస్ అనేవాడు దీన్ని ట్రిప్లెట్ను కనిపెట్టిండు. చూడండి, పైథాగరస్ ట్రిప్లెట్ అనేది రెండు రకాలుగా ఫామ్ అవుతుందండి. ఫస్ట్ ఏంటిదంటే పైథాగరస్ కన్స్ట్రక్షన్ అండి. రెండవది ఏంటిదంటే పైథాగరస్ కన్స్ట్రక్షన్. ఇది పైథాగరస్ ట్రిప్లెట్ కన్స్ట్రక్షన్ అండి. అదేవిధంగా పైథాగరస్ సాల్వ్. చూడండి, పైథాగరస్ ట్రిప్లెట్ యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంటుంది. ఇదేమో పైథాగరస్ ట్రిప్లెట్ యొక్క సాల్వ్ ఏ విధంగా చేయాలి, దాన్ని సాధించడం ఎలా అనేది. పైథాగరస్ ట్రిప్లెట్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇది రెండు రకాలుగా ఉంటుందండి. ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ ఏమో ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఈవెన్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. ఆడ్ నెంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, బేస్ సంఖ్య వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి, సరి సంఖ్య వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలి. ఈ విధంగా ట్రిప్లెట్ యొక్క నిర్మాణం అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. దీంట్లో మీరు పట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. చూడండి, దీని యొక్క ఇప్పుడు మనం ఒకటి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం అంటే లంబకోణ త్రిభుజం తీసుకుందాం. చూడండి, లంబకోణ త్రిభుజం అసలు దేన్ని హైపోటెన్యూస్ అంటారు, దేన్ని పర్పెండిక్యులర్ అంటారు, దేన్ని బేస్ అంటారు అని చూద్దాం. ఇది ఏంటిది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లంబకోణ త్రిభుజం. ఇక్కడ లంబకోణం ఏర్పడుతుందండి. దీనికి ఎదురుగా ఉన్నదే ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది, కర్ణము అవుతుంది. ఎప్పుడే కానీ దీనికి లంబకోణానికి ఎదురుగా ఉన్నదే కర్ణం అవుతుంది. కాబట్టి దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హైపోటెన్యూస్ అంటారు. అదే విధంగా ఇక్కడ ఏంటిదంటే ఇది పర్పెండిక్యులర్. దీన్ని P తో సూచిస్తామండి. దీన్ని అదే విధంగా H తో సూచిస్తాము. అదే విధంగా పర్పెండిక్యులర్ అంటే ఎత్తు. అదే విధంగా దీన్ని బేస్ అంటారండి. బేస్ అంటే మనం భూమి అని అనొచ్చు, ఓకేనా. దీన్ని మనము B తో సూచిస్తాం, ఓకేనా. ఇందులో చూడండి, మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో ఇది 90 డిగ్రీస్ అండి. ఇది ఎంత అవుతుంది, ఇది ఈక్వల్ అండి. పెద్దగా ఉండొచ్చు, చిన్నగా ఉండొచ్చు. ఇది చిన్నగా, ఇది పెద్దగా ఉండొచ్చు. అనేది ఈక్వల్ గా ఉంటుందని చెప్పండి. ఇది చిన్నగా ఉండొచ్చు, ఇది పెద్దగా ఉండదు. ఇది మాత్రం 90 డిగ్రీస్ ఉంటుంది. 90 డిగ్రీస్ కి ఎదురుగా ఉన్నదేమో అవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. అదే విధంగా చూడండి, ఇది పర్పెండిక్యులర్ అవుతుంది, P తో సూచిస్తారు. దీన్ని ఎత్తు. అదే విధంగా బేస్ అని B అని, ఓకేనా. భూమి, ఎత్తు, కర్ణం, ఓకేనా. మనకు దీనికి ఒక ఫార్ములా ఉంటుందండి. ఏంటిది, హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ పర్పెండిక్యులర్ ప్లస్ బేస్ స్క్వేర్. ఈ విధంగా ఉంటుందండి ఫార్ములా. చాలా బుక్లలో ఏముంటుందంటే దీన్ని మనం A అనుకోవాలి, అదే విధంగా B అనుకోవాలి, C అనుకోవాలి, అలా కూడా అనుకోవచ్చు అండి. అది ఎందుకు మనకు రిస్క్ అంతగానం. ఇది సింపుల్ గా మనం అయిపోతుంది. చూడండి, హైపోటెన్యూస్ స్క్వేర్
పర్పెండిక్యులర్ స్క్వేర్ అదేవిధంగా బేస్ స్క్వేర్. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ఇంటూ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ ఉంటుంది. చూడండి ఇది మనకు చూడండి. అదేవిధంగా ఇది హైపోటెన్యూస్ స్క్వేర్ ఉంది కదా, పర్పెండిక్యులర్ స్క్వేర్ ప్లస్ అదేవిధంగా బేస్ స్క్వేర్. ఒకవేళ మనకు పర్పెండిక్యులర్ స్క్వేర్ కావాలనుకుంటే ఏం చేయాలి, అప్పుడు ఇదేమవుతుంది, ఇది హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ బేస్ స్క్వేర్ అవుతుందా. ఇది ఏంటిదంటే ఇది పర్పెండిక్యులర్ అంటే ఏంటిది, ఎత్తు స్క్వేర్. కర్ణము ఎత్తు స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ భూమి స్క్వేర్ అన్నట్టు. అదే విధంగా మీకు బేస్ భూమి స్క్వేర్ కావాలనుకుంటే ఏం చేయాలి, అప్పుడు ఇదేమవుతుంది, భూమి స్క్వేర్ కావాలనుకున్నప్పుడు హైట్ స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్ అదేవిధంగా ఇదేమవుతుంది, కర్ణము స్క్వేర్ అదేవిధంగా ఎత్తు స్క్వేర్ అవుతుంది, హైపోటెన్యూస్ స్క్వేర్ అదేవిధంగా పర్పెండిక్యులర్ స్క్వేర్. ఈ విధంగా ఇది కంపల్సరీ అండి. ఇది ఒక్కొక్కసారి మనకి ఎగ్జామ్ లో డైరెక్ట్ బిట్ అడిగే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఇది మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇదేంటిది, ఫస్ట్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి ఎత్తు స్క్వేర్ భూమి స్క్వేర్. అదేవిధంగా ఇదేంటిది, ఎత్తు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ భూమి స్క్వేర్. అదేవిధంగా ఇదేంటిది, భూమి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్ అవుతుంది. ఇది కంపల్సరీగా మీరు ఇది గుర్తుంచుకోవాలి. ఏం లేదండి, ఇది హెచ్ ఉంది కదా, హెచ్ స్క్వేర్ ఇదేమైంది, కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ఇంటూ ఎత్తు స్క్వేర్ ఉంది కదా. దీన్ని ఏం లేదండి, ఇది ఉంది కదా, జస్ట్ మనం ఏం కావాలి, ఇది కావాలనుకున్నప్పుడు దీన్ని ఏం చేయాలి, మైనస్ ఇటు పంపించాలి. ఇది ఆల్రెడీ మీకు కర్ణం ఉంది కదా, దీన్ని ఇటు పంపించాలండి. నేను జస్ట్ దీన్ని పంపించాను, దీన్ని తీసుకున్నాను, దీన్ని ఇటు వైపు పంపించాను కాబట్టి ఇది వచ్చింది. అదేవిధంగా ఇది కావాలన్నప్పుడు దీన్ని ఇటు వైపు పంపించాలి. ఏం లేదు దాంట్లో. దీన్ని కూడా బట్టి పట్టద్దండి. బట్టి పడితే ఏమవుతుందంటే మీరే ఇబ్బంది పడతారు. బట్టి లేకుండా ఏకైక సబ్జెక్ట్ ఉన్నదంటే మ్యాథ్సే అండి. బట్టి పట్టకూడదు. ఈ విధంగా చేయొచ్చండి. ఈ విధంగా అయితే మనకు ట్రిప్లెట్ లో సర్వసాధారణంగా ఒక ట్రిప్లెట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు 2 ట్రిప్లెట్ ఇచ్చి ఒకటి కనుక్కోమంటాడు. ఓకేనా. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒకటే ట్రిప్లెట్ ఇచ్చి మిగతా కనుక్కోమంటారు. అది ఏ విధంగా కనుక్కోమంటారో చూద్దాం. ఇప్పుడు మనం ఇందాక నేర్చుకున్నాము, మనం బేస్ సంఖ్య వచ్చినప్పుడు ఎలా ట్రిప్లెట్ తయారు చేస్తాము, సరి సంఖ్య వచ్చినప్పుడు ఎలా ట్రిప్లెట్ తయారు చేస్తాము అనేది చూద్దాం. చాలా ఈజీగా ఉంటుందండి. ఇది పెద్దగా మీకు కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫ్యూ మినిట్స్ కేటాయించండి. స్కిప్ చేయొద్దండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. చూడండి, మనం ఫస్ట్ తీసుకున్నాము 3 నంబర్ తీసుకున్నామండి. ఇదేంటిది, ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాము, ఆడ్ నంబర్ అవునా, ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తామో చూడండి. ఇది ఏంటిది, 3 కదండి, దీన్ని స్క్వేర్ వేయండి. దీన్ని స్క్వేర్ వేసినామో ఏమవుతుందండి, 9 అవుతుంది. బయట స్క్వేర్ చేస్తాం కదండి, స్క్వేర్ వేసిన తర్వాత దీన్ని హాఫ్ వేయండి. అప్పుడు ఏమవుతుంది, 9/2 అవుతుంది. అవునా. ఈజ్ఈక్వల్ ఏమవుతుంది, అప్పుడు 4.5 అవుతుంది. అవునా. దీన్ని ఏం చేస్తానంటే దీనికంటే తక్కువ అంటే 4 అవుతుంది, దీనికంటే ఎక్కువ 5 అవుతుంది. అదేవిధంగా ట్రిపుల్ ఏమవుతుంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది. నేను ఏం చేస్తున్నానండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. 3 నంబర్ తీసుకున్నాను. 3 నంబర్ తీసుకొని దీన్ని స్క్వేర్ వేసాను. స్క్వేర్ వేసి హాఫ్ వేసాను. ఇదే కదండి హాఫ్. దీంట్లో ఏంటి 0.5 తక్కువ, 0.5 ఎక్కువ. అవునా. 3, 4, 5 ఇంకోటి చెప్తే మీకు క్లారిటీ ఉంటుందండి. అదేవిధంగా 5 తీసుకోండి. అవునా. 5 స్క్వేర్ వేయండి. ఇక్కడ చూడండి స్క్వేర్, అప్పుడు ఏమవుతుంది, 25 అవుతుంది. దీన్ని హాఫ్ వేయండి. ఏం చేస్తున్నాను, హాఫ్ చేసినప్పుడు ఏమవుతుంది, అప్పుడు 12.5 అవుతుంది. దీనికి ఏం చేస్తానంటే 12.5 ఉంది కదా, ఒకటి 12, నెక్స్ట్ 13 రాయండి. అప్పుడు మన ట్రిప్లెట్ అయింది కదండి, 5, 12, 13. 5, 12, 13. ఇంకోటి చూద్దామండి. అదేవిధంగా 7 చూద్దాం. 7 నంబర్ను మనం ఏం చేస్తాము, 7 నంబర్ను స్క్వేర్ చేస్తాము. స్క్వేర్ చేస్తే ఏమవుతుంది, 49 ఉంది. 49 కదా, దీన్ని మళ్ళీ ఏం చేస్తాము, హాఫ్ వేస్తాము. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది, 24.5 అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, ఒకటి 24 అవుతుంది, ఇంకొకటి 25 అవుతుంది. అవునా కదా. 24 ఒకటి అవుతుంది, 25 అవుతుంది. సో మన ట్రిప్లెట్లు ఏంటి అండి, అవి ఎప్పుడు 7, 24, 25. 7, 24,
25 ఎంత ఈజీగా వచ్చిందండి. ఏమన్నా మన ఫార్ములా యూజ్ చేసామా? యూజ్ చేయలేం కదా. ఏం లేదండి, నేను మళ్ళీ ఒకసారి మీకోసం జాగ్రత్తగా మీకోసం నేను చెప్తున్నాను చూడండి. ఇక్కడ మ్యాథ్స్ వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు తేడా ఏం లేదండి, అంతా ఈక్వలే. మీరు మనసులో ఉన్న నాన్ మ్యాథ్స్ వాళ్ళు ముఖ్యంగా నాకు మ్యాథ్స్ రాదన్న భయం మీరు వదిలిపెట్టుకోండి. అది వేరే దగ్గర. నా దగ్గర మ్యాథ్స్ అనేది నాన్ మ్యాథ్స్ అనేది ఈక్వల్ అండి, మీరు భయపడకండి. చూడండి ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం జాగ్రత్తగా అయినండి. ఆడ్ నెంబర్ ఇవన్నీ ఆడ్ నెంబర్ కదా, బేస్ సంఖ్యలు అండి, ఇవన్నీ బేస్ సంఖ్యలు వచ్చినప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఫస్ట్ స్టెప్ చూడండి, స్క్వేర్ వేస్తాం. రెండో స్టెప్ ఏంటిది? దాన్ని స్క్వేర్ వేసిన దాన్ని హాఫ్ వేస్తాం. నాలుగో స్టెప్ ఏంటిది? ఫస్ట్ స్టెప్ ఏమో స్క్వేర్ వేస్తాం, సెకండ్ స్టెప్ ఏంటిది? హాఫ్ వేస్తాం. థర్డ్ స్టెప్ ఏంటిది? 0.5 కంటే చిన్నది 0.5 కంటే పెద్దది. అంటే ఇక్కడ 0.5 కంటే పెద్దది చిన్నది, 0.5 కంటే పెద్దది. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా, దీనికంటే మనము దీనికి ఏం చేస్తాం? 5 కి స్క్వేర్ వేస్తాం. ఫస్ట్ స్టెప్ స్క్వేర్, సెకండ్ స్టెప్ ఏంటిది? హాఫ్ వేస్తాం. ఆ తర్వాత 0.5 కంటే ఎక్కువ, 0.5 కంటే తక్కువ. ఈ స్క్వేర్ అదేవిధంగా దీన్ని హాఫ్ వేస్తాం. 0.5 కంటే తక్కువ, 0.5 కంటే ఎక్కువ. ఈ విధంగా సింపుల్ గా వేయొచ్చండి. ఓకేనా? ఇందులో మనం ఇంకొకటి చూద్దామండి. రెండిళ్లలో ఏదో ఒకటి చిన్న భుజం. ఇదేంటిదండి? ఇది హైపోటెన్యూస్ అంటే కర్ణము, ఇది కర్ణము. అవునా? ఇప్పుడు చూడండి, మనం దీన్ని బట్టి మనం ఎలా వేస్తామో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటిదండి? ఫస్ట్ దీన్ని ఏం చేస్తాం? మనము స్క్వేర్ చేస్తాము. అవునా? స్క్వేర్ వేసిన తర్వాత ఎంత అవుతుందండి? ఇది స్క్వేర్ వేసినప్పుడు 81 అవుతుంది. 81 లో హాఫ్ వేస్తాం కదండి, హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది? 40 అవుతుంది. 40.5 అవుతుంది. అంటే 40.5 అంటే ఇక్కడ 40 అవుతుంది, ఇక్కడ 41 అవుతుంది. ఇందులో మనమే ఏది హైపోటెన్యూస్ అంటే అన్నిట్లకన్నా పెద్దగా ఉంటుందండి. అంటే కర్ణం అనేది అన్నిట్లకన్నా పెద్దగా ఉంటుంది కదా. సో మనకి ఇది ఏంటిదండి? 41 అనేది కర్ణము. సో ఇది 41 అయినప్పుడు ఇది 40 అవుతుందండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే ఏదైనా ఒక ఇప్పుడు ఇది ఉంది కదండి 41, ఇక్కడ 41, ఇక్కడ 40 ఎందుకు రాయకూడదు? ఎందుకంటే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో కర్ణం అనేది చాలా పెద్దగా ఉంటుందండి. ఈ రెండు భుజాల కంటే కూడా ఇది పెద్దగా ఉంటుంది. మరి కర్ణము పెద్దగా ఎందుకు ఉంటుంది అంటే ఇదేంటిది? 90 డిగ్రీస్ కి ఎదురుగా ఉన్నది కర్ణం అవుతుంది. అది ఎల్లప్పుడూ పెద్దగానే ఉంటుంది. అదే విధంగా ఇది ఏమో ఇప్పుడు ఇది 40 అయింది కదండి, ఇదేమవుతుంది? అప్పుడు 60 అవుతుంది. ఇది ఆటోమేటిక్ గా 30 అవుతుంది. ఎందుకు? చిన్న భుజానికి ఎదురుగా చిన్న కోణం ఉంటుంది, పెద్ద భుజానికి ఎదురుగా పెద్ద కోణం ఉంటుంది. ఇది మిడిల్ భుజం కాబట్టి దీనికి ఎదురుగా ఇంకొకటి ఉంటుందండి. ఈ విధంగా గుర్తుంచుకోవాలండి. నేను మీకు జామెట్రీ చెప్పేటప్పుడు, నిరూపక జామెట్రీ చెప్పేటప్పుడు, మీకు రేఖాగణితం చెప్పేటప్పుడు క్రిస్టల్ క్లారిటీగా వివరిస్తానండి. మీకు అసలు డౌట్లు అనేవి ఏముండద్దండి. డౌట్లు ఒకవేళ మీకు నేను చెప్పంగా కూడా డౌట్లు ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేను 100% మీతోనే ఉంటాను, మీకు సపోర్ట్ గా ఉంటాను. మీకు క్రిస్టల్ క్లారిటీగా అర్థం అవ్వడమే నా ధ్యేయం. ఓకేనా? మీరు ఎక్కడ కూడా మోమాట పడద్దు. అదే విధంగా ఇది చూడండి, ఇక్కడ 7 ఉంది. 7 ను మనం ఏం చేస్తాం? స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 49 అవుతుంది. 49 హాఫ్ వేయండి, ఏమవుతుంది? 24.5. అవునా? దీన్ని స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది? 49 అవుతుంది. దీంట్లో హాఫ్ ఎంత అవుతుంది? 24.5. అప్పుడు ఏమవుతుంది? దీనికి 24 ఒకటి అవుతుంది, 25 ఒకటి అవుతుంది. మరి 24 ఏది సార్? మరి 25 ఏది అంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాము. ఏదైతే మనకు పెద్దగా ఉంటుందో అదేమవుతుంది? హైపోటెన్యూస్ అంటే కారణం అవుతుంది. సో ఇది 25 అవుతుంది, అప్పుడు ఇది 24 అవుతుంది. అదే విధంగా ఇది చూడండి, ఇది 5 కదా, 5 స్క్వేర్ వేయండి 25. అవునా? 25 లో హాఫ్ ఏమవుతుంది? 12.5. సో ఒకటి 12 అవుతుంది, ఇంకొకటి 13 అవుతుంది. మరి ఏది 13? ఇది 13 అవుతుంది, ఇది 12 అవుతుంది. అదే విధంగా 13 ఉందండి, 13 లో స్క్వేర్ వేయండి 169. 169 లో హాఫ్ వేయండి 84.5. అంటే ఇదేమవుతుంది? 84.5 అంటే 84 ఒకటి 85 ఒకటి అవుతుంది. అవునా? ఇది 85 అవుతుంది, ఇది 84 అవుతుంది. అవునా? అదే విధంగా మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటిదండి? చూడండి, మీకు జాగ్రత్తగా ఇది ఏ విధంగా చేస్తారో చూడండి. అదే విధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ 9 ఉందండి, గమనిస్తున్నారా? ఇక్కడ 9 ఉంది కదా, ఈ 9 వీటి సమ్ అనేది ఈ 9 అవుతుందండి. 9 స్క్వేర్ అవుతుంది.
అవునా, ఇక్కడ 41 40 ఎంత అవుతుందండి 81 అనేది దేని స్క్వేర్ అండి 9 కదా, ఆ విధంగా అవుతుందండి. అదే విధంగా ఇక్కడ గమనించండి, ఇక్కడ 25 ఉంది 24 ఉంది, వీటి సమ్ ఏమవుతుంది 49 అవుతుంది. 49 అనేది దేని స్క్వేర్ అండి 7. అదే విధంగా ఇది చూడండి, ఇదేమవుతుంది 25 అనేది దేని స్క్వేర్ అండి 5. అదే విధంగా 85 ఏమవుతుంది 169 అనేది దేనిదండి 13. ఈ విధంగా చేయొచ్చండి. అదే విధంగా ఆడ్ నంబర్ వచ్చినప్పుడు ఈ విధంగా చేయాలి, సమ్ నంబర్ వచ్చినప్పుడు ఏ విధంగా చేయాలని నేను చెప్తున్నాను చూడండి. ఆడ్ నంబర్ అయిపోయింది కదండి, ఇప్పుడు మనం ఈవెన్ నంబర్ సరి సంఖ్య వచ్చినప్పుడు ట్రిప్లెట్ ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 6 తీసుకున్నామండి. 6ని ఏం చేస్తారంటే హాఫ్ వేయండి. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది, అది 3 అవుతుంది. 3ని స్క్వేర్ వేయండి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది, అది స్క్వేర్ వేసాం అనుకోండి, స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది 9 అవుతుంది. 9 కంటే చిన్నది 8, దీనికంటే పెద్దది. అప్పుడేమవుతుందండి 6 8 10 6 8 10 వచ్చిందండి. అదే విధంగా 10 తీసుకున్నామండి. చూడండి 10 తీసుకున్నప్పుడు ఏమవుతుంది స్క్వేర్ వేయండి. అవునా, స్క్వేర్ వేసాం, హాఫ్ వేసాం. దీన్ని హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది, ఇది 5 అవుతుంది. 5ని ఏం చేస్తారు అప్పుడు మరి స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది 25, అంటే దీనికంటే ఒకటి తక్కువ అంటే 24, దీనికంటే ఒకటి ఎక్కువ 26. ఏమవుతుందండి 10 24 26. ఇదే కదండి మనది 10 24 26. ఇదేనండి మన ట్రిప్లెట్. అదేవిధంగా ఇంకోటి చూడండి, 12 ఉందండి. 12ను హాఫ్ వేయండి, ఏమవుతుంది 6 అవుతుంది. 6ను స్క్వేర్ వేయండి 36 అవుతుంది. 36 కంటే ఒకటి తక్కువ 35, 36 కంటే ఒకటి ఎక్కువ 37. అప్పుడేమవుతుంది 12 35 37. ఇదే కదండి 12 35 37. ఈ విధంగా చేయొచ్చండి. ఇంకోసారి చూడండి, ఫస్ట్ మనం ఏం చేస్తున్నామండి ఈవెన్ నెంబర్ తీసుకున్నాం, దాన్ని హాఫ్ వేసాం. అవునా, అప్పుడేమవుతుంది దాన్ని మళ్ళీ హాఫ్ వేసి స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది 8, దానికంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. అప్పుడేమవుతుంది 6 8 10. ఇక్కడ చూడండి, మీకు డౌట్ కూడా క్లారిఫై చేస్తాను. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉందండి. అవునా, ఆడ్ నెంబర్ ఉంది. ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మనం ఏం చేసినాము, ఒక నెంబర్ తీసుకున్నాము. ఆ నెంబర్ ఏం చేసినాము డైరెక్ట్లీ స్క్వేర్ వేసినాము. అవునా, స్క్వేర్ వేసినాం. మళ్ళీ ఆ నెంబర్ స్క్వేర్ వేసిన తర్వాత ఏం చేసినాము హాఫ్ వేసినాం. స్క్వేర్ నెంబర్ని హాఫ్ వేసినాం కదా, హాఫ్ వేసిన తర్వాత 0.5 పెద్దది 0.5 చిన్నది. అదేవిధంగా ఈవెన్ నంబర్ తీసుకున్నప్పుడు ఏం చేసినాము, ఒక నంబర్ తీసుకున్నాం. నంబర్ తీసుకొని ఏం చేసినాము హాఫ్ వేసినాం. హాఫ్ వేసిన తర్వాత ఏం చేసినాం స్క్వేర్ వేసినాం. దీనికంటే ఒకటి పెద్దది ఒకటి చిన్నది. ఇదే కదండి మనం తీసుకున్నది. ఇక్కడ చూడండి, ఈవెన్ నంబర్లో మీకు కన్ఫ్యూజ్ కావద్దండి. 6 తీసుకున్నాం, దీన్ని హాఫ్ వేసినాం, తర్వాత స్క్వేర్ వేసినాం. 3 స్టెప్స్ అండి. నంబర్ తీసుకున్నాము, ఈవెన్ నంబర్ తీసుకున్నాము, హాఫ్ వేసినాము, స్క్వేర్ వేసినాము. అదేవిధంగా ఆడ్ నంబర్ తీసుకున్నాము, స్క్వేర్ వేసినాము, తర్వాత హాఫ్ తీసుకున్నాం. 0.5 పెద్దది 0.5 చిన్నది. ఈ విధంగా వేయచ్చండి. ట్రిప్లెట్ ఈ విధంగా ఫామ్ అవుతుంది. ఇది చూడండి ఒకసారి, ఇక్కడ 8 ఉందండి. అవునా, ఇది 8 ఉంది కదా, దీన్ని ఏం చేస్తాం మనం హాఫ్ వేస్తాం. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది 4 అవుతుంది. 4ను స్క్వేర్ వేయండి 16 అంటే దానికంటే ఒకటి తక్కువ 15, 16 కంటే ఒకటి ఎక్కువ ఏమవుతుంది 17. అంటే ఏది పెద్దగా అప్పుడు, ఒకటేమో 15 అయింది, ఒకటేమో 17 అయింది. కానీ ఇందులో 15 అయింది 17 అయింది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, హైపోటెన్యూస్ అనేది ఎప్పుడు ఈ రెండింటికంటే పెద్దగా ఉంటుంది. కాబట్టి మనం ఇందులో ఏది పెద్దది 17 కాబట్టి 17 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. అదేవిధంగా 10 ఉంది. 10 ఏం చేయాలి హాఫ్ వేయాలి. హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. 5ని మీరు ఏం చేయాలి స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేసినప్పుడు ఏమవుతుంది 25 కంటే ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ. అంటే ఏంటిది 25 కదా, 24 అవుతుంది. 24 25, ఇందులో ఏది పెద్దగా ఉంది, ఇది 25 పెద్దగా ఉంది కాబట్టి 25. హాఫ్ వేసినాం కదండి,
10 హాఫ్ వేసినప్పుడు ఏమవుతుంది 5 అవుతుంది. 5ని స్క్వేర్ వేయండి 25 అవుతుంది. అంటే దీనికంటే ఒకటి తక్కువ 24, దీనికంటే ఒకటి ఎక్కువ ఏమవుతుంది 26. అంటే ఇక్కడ మనము కర్ణం ఏమవుతుంది హైపోటెన్యూస్ 26 అవుతుంది. ఇది 26 అండి, ఇది 24 అండి. అదే విధంగా ఇది 14 ఉంది. 14ని మనం హాఫ్ వేయాలి. హాఫ్ వేసినప్పుడు 7ని స్క్వేర్ వేయండి ఏమవుతుంది 49. 49 కంటే ఒకటి తక్కువ ఏమవుతుంది 48, ఒకటి ఎక్కువ 50. ఇదే కదండి మనం ఈ విధంగా ఆడ్ నెంబర్ ఇచ్చినప్పుడు ట్రిప్లెట్ ఎలా ఫామ్ అవుతుంది, ఈవెన్ నెంబర్ ఇచ్చినప్పుడు ట్రిప్లెట్ ఎలా ఫామ్ అవుతుంది, ఈ విధంగా మనం నేర్చుకోవచ్చు అండి. ఓకేనా. ఇంకా అదే విధంగా ట్రిప్లెట్ అనేది ఎగ్జామ్లో ఏ విధంగా అడుగుతాడు అనేది నేర్చుకోబోతున్నామండి. ఓకే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి ఇది. చూడండి ఇందులో ఇప్పుడు ఇదేంటిది మనకు హైపోటెన్యూస్ కర్ణము, ఇదేంటిది పర్పెండిక్యులర్ ఎత్తు, ఇదేంటిది బేస్ భూమి. అవును కదండి, అవును కదా. మన ఫార్ములా ఏంటిదండి హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎత్తు స్క్వేర్ ప్లస్ భూమి స్క్వేర్ కదండి. అయితే మనకి ఏం చేస్తాము ఇప్పుడు ఇక్కడ పాయింట్ 1లో ఇది పాయింట్ 1 అండి. ఏం చేస్తాము హైపోటెన్యూస్ స్క్వేర్, ఇదేంటిదండి కర్ణము స్క్వేర్, ఇది కర్ణము స్క్వేర్, ఇదేంటిదండి ఎత్తు స్క్వేర్ పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్. ఇక్కడ చూడండి కర్ణము స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేర్. చూడండి మనకి ఇది ఏ ఫామ్లో ఉందండి హెచ్ ప్లస్ పి హెచ్ మైనస్ పి రూపంలో ఉంది కదండి ఇది. అదేవిధంగా ఇది బి స్క్వేర్. అప్పుడేం రాయొచ్చండి అంటే ఇక్కడ మనకు ఏం అర్థం అవుతుంది, ఒకటి కర్ణం ఉండాలి ఖచ్చితంగా, ఒకటి ఏముండాలి ఎత్తు ఉండాలి, లేదా భుజం అన్న ఉండొచ్చు. కర్ణం ఒకటి ఉండాలి, భూమి మన ఎత్తు ఒకటి ఉంటే మనం మూడో భుజాన్ని కనుక్కోవచ్చు. అంటే ఇక్కడ ఇదొకటి ఇస్తే ఈ భూమి అనేది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అంటే ఏవైనా రెండు పెద్ద భుజం ఒకటి, మిగతా దాంట్లో ఏదైనా ఒక భుజం ఇచ్చినప్పుడు మూడో భుజాన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఇది ఎగ్జామ్ పాయింట్ లోపల అడిగేదాన్ని. ఇది ఇస్తాడు కనుక్కోమంటాడు, ఈజీగా కనుక్కోవచ్చు అండి. ఇది ఇస్తాడు ఇది కనుక్కోమంటాడు. అప్పుడు ఏంటిది హైపోటెన్యూస్ పర్పెండిక్యులర్, హైపోటెన్యూస్ కర్ణము ప్లస్ ఎత్తు, కర్ణము మైనస్ ఎత్తు ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ అన్నట్టు. అంటే ఇక్కడ ఏంటిదంటే ప్లస్ హెచ్ ప్లస్ పి స్క్వేర్, హెచ్ ప్లస్ పి హెచ్ మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు థర్డ్ సైడ్ అండి, థర్డ్ సైడ్ స్క్వేర్ అన్నట్టు. అర్థమైందండి. అదేవిధంగా చూడండి ఇదేంటిది కర్ణము ఎత్తు, కర్ణము స్క్వేరు మైనస్ ఎత్తు స్క్వేరు ఈజ్ ఈక్వల్ భూమి స్క్వేరు. ఈ విధంగా ఫార్ములా అనేది వస్తుందండి. దీన్ని మనం జస్ట్ ఏం చేయాలి, ఇవి రెండిట్లను ఫస్ట్ ఏం చేయాలి, ఈ విధంగా వచ్చింది కదా, ఈ విధంగా వచ్చినప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే చూడండి ఫస్ట్ దీన్ని డిఫరెంట్ ఎంత అవుతుంది, అప్పుడు డిఫరెంట్ అనేది డిఫరెంట్ ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ థర్డ్ సైడ్ స్క్వేర్ అండి. చూడండి డిఫరెంట్ అనేది ఎంత ఉండాలి 1 ఉండాలండి. సమ్ 1, సమ్ ఎంత ఉండాలి, సమ్ ఈజ్ ఈక్వల్ థర్డ్ సైడ్ అండి, థర్డ్ సైడ్ స్క్వేర్. అంటే సమ్ అనేది డిఫరెంట్ అనేది 1 ఉండాలి, సమ్ ఎంత ఉండాలి వాటి మొత్తం సమ్ ఉండాలి, డిఫరెంట్ అనేది 1 ఉండాలి ఇంటూ సమ్ థర్డ్ సైడ్ స్క్వేర్ అన్నట్టు. ఒక ప్రాబ్లం చేస్తే మీకే ఈజీగా అర్థం అవుతుందండి. ఇక్కడ చూడండి ఇంకోటి చెప్తాను. ఇక్కడ చూడండి 145 ఉందండి. 145 ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, రెండు ఒకటి డిఫరెంట్ ఎంత ఉండాలి సమ్, మనకు డిఫరెంట్ ఎంత ఉండాలి 1. అంటే 145 అయినప్పుడు ఇది ఎంత ఉండాలి 144 అవుతుంది కదండి, అవునా. ఇదేమవుతుంది, ఇది -1 అవుతుంది. అదేవిధంగా సమ్ ఎంత అవుతుంది 289 అవుతుంది, అవునా. 289 దేని యొక్క స్క్వేర్ అండి 17. ఈ విధంగా వస్తుందండి. ఇంకోటి చూద్దాం. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఎంత ఉండాలండి 1 కాబట్టి ఇది ఎంత అవుతుందండి 312. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందండి 1. వీటి సమ్ ఎంత అవుతుందండి 6
2 5 625 దేని యొక్క స్క్వేర్ అండి 25 వచ్చిందండి ఈ విధంగా. అదే విధంగా 265 ఉంది, దీని యొక్క డిఫరెంట్ ఎంత అవుతుందండి 264. ఇక్కడ మరి 265 వచ్చింది కదా, 266 తీసుకోవచ్చు కదా అంటే ఒకటి గుర్తుంచుకోవాలంటే ఎప్పుడే కానీ హైపోటెన్యూస్ అనేది అన్నిట్లకన్నా పెద్దగా ఉంటుంది, దానికంటే ఇంకొకటి ఏది పెద్దగా ఉండదు. ఓకేనా, కాబట్టి దీనికంటే ఒకటి తక్కువగా తీసుకుంటాము. 264 అప్పుడు ఏమవుతుందండి ఇక్కడ 9 అవుతుంది, ఇక్కడ 6 6 12 కాబట్టి 4 4 5 అవుతుంది. 529 దేని యొక్క స్క్వేర్ అండి 23. అవునండి 23 వచ్చిందండి. అదేవిధంగా 221 ఉందండి, 221 అంటే దీనికి ఒకటి తక్కువ ఎంత అవుతుంది 220. అప్పుడు మళ్ళీ సమ్ చేయండి, ఇది డిఫరెంట్ ఎంత ఉంది 1 ఉంది, సమ్ ఎంత అవుతుంది అప్పుడు 1 4 4 4 4 1 అంటే ఎంత అండి 21 వచ్చిందండి. అదేవిధంగా 145 ఉందండి, ఇదేమవుతుంది 144. డిఫరెంట్ ఎంత వచ్చిందండి 1. మనకు కావాల్సిందే కదండి, డిఫరెంట్ 1 ఉండాలి, సమ్ ఉండాలి, ఇంటూ థర్డ్ సైడ్ అనేది స్క్వేర్ రూపంలో వస్తుంది. అదేవిధంగా ఇది ఎంత అవుతుందండి సమ్ చేస్తే 289 దేందండి ఇక్కడ వచ్చింది ఆల్రెడీ చూడండి, ఇది రిపీట్ అయింది, ఎంత అవుతుందండి 17. ఈ విధంగా చేయొచ్చండి. ఈ విధంగా మనకు డిఫరెంట్ అనే 1 ఇచ్చినప్పుడు సమ్ చేయొచ్చు, డిఫరెంట్ అనే 1 ఇచ్చినప్పుడు మనకు థర్డ్ సైడ్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. అదే విధంగా నెక్స్ట్ డిఫరెంట్ అనే 2 ఉన్నప్పుడు, సమ్ ఉన్నప్పుడు, అదే విధంగా థర్డ్ సైడ్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది చెప్దాం. డిఫరెంట్ వచ్చినప్పుడు సమ్ థర్డ్ సైడ్ హోల్ స్క్వేర్ ఇంటూ మొత్తం మూడవ భుజం ఇక్కడ భేదం ఎంత ఉండాలంటే 113, భేదం ఎంత ఉండాలి 1 ఉండాలి కాబట్టి 112. వీటి మధ్య భేదం చూడండి 1 ఉంది. సమ్ ఎంత ఉందండి 225 ఉంది. అవునా 225 ఉంది. 225 అనేది దేని యొక్క స్క్వేర్ అండి 15, కాబట్టి 15 వచ్చింది. ఇది చూడండి 181 ఉంది. 181 కు భేదం ఎంత ఉండాలండి 1 కాబట్టి ఏమవుతుంది 180. అప్పుడు ఏమవుతుందండి 1 కు 1 8 8 16 1 1 2 3 361 దేని యొక్క స్క్వేర్ అండి 19. ఈ విధంగా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. దీంట్లో మనము బట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు. 85 ఉందండి, 85కి -1 అంటే ఎందుకు సమ్ డిఫరెంట్ ఎంత ఉండాలి 1 ఉండాలి కాబట్టి ఇది 84 ఆటోమేటిక్ 84 అవుతుంది. 84 అయిందంటే వీటిని సమ్ చేయండి, సమ్ చేసినప్పుడు ఏమవుతుంది 9 అవుతుంది, ఇది 16 అవుతుంది. 169 మీకు ఆల్రెడీ తెలుసు దేని యొక్క స్క్వేర్ 13. ఈ విధంగా సింపుల్ గా చేయొచ్చు అండి. దీంట్లో పెద్దగా మనం బట్టి పట్టాల్సింది ఏమి ఉండదండి, జస్ట్ డిఫరెంట్ తెలుసుకుంటే చాలు. మీకు ఒక్కటి ఎగ్జామ్లలో 181 ఏదైనా ఒకటి మీకు హైపోటెన్యూస్ ఇస్తే మిగతా 2 భుజాలు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎప్పుడు సమ్ డిఫరెంట్ అనేది 1 ఉన్నప్పుడు. ఓకేనా, ఆడ ఆప్షన్లలో మీకు క్లారిటీగా ఉంటుందండి, డిఫరెంట్ 1 ఆర్ డిఫరెంట్ 2 అనేది ఉంటుంది, మీరు ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అండి. దీంట్లో పెద్దగా నేర్చుకోవాల్సింది ఏమీ లేదు, జస్ట్ మీకు తెలిస్తే చాలండి. మనం ఎందుకంటే ఇక్కడ పెద్దగా కష్టపడాల్సిన అవసరమే లేదు, పట్టి పట్టాల్సిన అవసరం కూడా లేదు, ఈజీ వేలో నేర్చుకుంటామండి. కాబట్టి మన వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, ప్రతి పాయింట్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. చూడండి ఇక్కడ మనం ఏమైంది, ఒకటి డిఫరెంట్ 1 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఏంటిది కర్ణము మైనస్ ఎత్తు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మూడో భుజం స్క్వేర్, కర్ణము స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, డిఫరెంట్ 1 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి. ఇప్పుడు మనం నేర్చుకున్నది ఏంటంటే డిఫరెంట్ అనేది 2 ఉన్నప్పుడు అంటే h మైనస్ p ఆర్ h మైనస్ b ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి మూడో భుజం ఏ విధంగా కనుక్కుంటాము. భేదం డిఫరెంట్ ఎంత ఉండాలి, ఇక్కడ డిఫరెంట్ ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ సైడ్
హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏంటిది భేదము ఇంటూ మొత్తం ఈజ్ ఈక్వల్ టు మూడవ భుజం హోల్ స్క్వేర్. ఇక్కడ భేదం అంతే ఎంత ఉండాలండి 2. ఇంతకుముందు నేర్చుకున్న దాంట్లో భేదం ఎంత ఉండాలి 1 ఉండాలి. ఇక్కడ సమ్ ఉంది కదండి సమ్ మూడో భుజం కనుక్కోవాలి థర్డ్ సైడ్ అవునా థర్డ్ సైడ్ కనుక్కోవాలి. ఇది రాసుకోండి ఒకసారి. థర్డ్ సైడ్ ఎట్లా కనుక్కుంటామో మనం సింపుల్ వేలో చేస్తామండి. సింపుల్ వేలో చేస్తాము. ఇక్కడ చూడండి ఇక్కడ మనము సింపుల్ వేలో చాలా సింపుల్గా చేస్తామండి. ఇక్కడ మనం చూడండి ఇక్కడ 10 ఉందండి. మనకేంటిది డిఫరెంట్ ఇంటూ సమ్ ఈజ్ ఈక్వల్ థర్డ్ సైడ్ ఈజ్ ఈక్వల్ స్క్వేర్. ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. ఇక్కడ 10 ఉంది కదండి అన్నిట్లకన్నా కర్ణం అన్నిట్లకన్నా పెద్ద భుజం కర్ణము 10 ఉంది కదండి. 10 అంటే డిఫరెంట్ ఎంత ఉండాలండి మనకు 2 ఉండాలి. 2 ఉండాలంటే ఇది 10 అయినప్పుడు ఇది ఎంత అవుతుంది 8 అవుతుంది అవునా. డిఫరెంట్ అనేది 2 అయింది. అదేవిధంగా వీటి సమ్ ఎంత అవుతుంది సమ్ 18 అవుతుంది అవునా 18. ఇది దీన్ని మల్టిప్లై చేయాలి. 18 ఇంటూ 2 ఎంత అవుతుందండి 36. 36 అంటే దేని యొక్క స్క్వేర్ అండి 6. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు అండి. అర్థమవుతుంది కదండి. ఇంకొకటి ఈజీ వేలో ఇంకొకటి చూద్దాం చూడండి మీకు ఇలా అర్థమవుతుంది. ఇప్పుడు ఇది 17 ఉందండి. మనకి డిఫరెంట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. 2 ఉండాలి కాబట్టి ఇదేమవుతుంది 15 అవుతుంది. అప్పుడు 15 సమ్ ఎంత అవుతుంది 32 అవుతుంది. 32 ఇంటూ 2 వేయండి. 32 ఇంటూ 2 ఎంత అవుతుంది 64 అవుతుంది. 64 దేని యొక్క స్క్వేర్ అండి 8. ఈ విధంగా చేయొచ్చు అండి. ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. మనకు డిఫరెంట్ డిఫరెంట్ 1 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, డిఫరెంట్ 2 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం ఏ విధంగా చేస్తామో చూడండి. ఇక్కడ 37 ఉంది. మనకు డిఫరెంట్ ఎంత ఉండాలి 2 ఉండాలి. డిఫరెంట్ 2 అంటే ఇదేమవుతుంది 35 అవుతుంది. డిఫరెంట్ 2 ఉందండి 2 ఓకే ఉంది. దీన్ని సమ్ చేయండి. సమ్ చేస్తే ఏమవుతుంది 72 అవుతుంది. 72 ఇంటూ 2 ఈ 2 ఇంటూ 2 ఎందుకు వేసినాము ఇక్కడ 2 ఉంది కాబట్టి డిఫరెంట్ 2ను ఇక్కడ చూడండి డిఫరెంట్ ఇంటూ సమ్ ఉంది కదా. ఇది డిఫరెంట్ ఇది సమ్ ఇంటూ 2 వేసినాం ఏమవుతుంది అప్పుడు 144 దేని యొక్క స్క్వేర్ అండి 12 యొక్క స్క్వేర్ 12 వచ్చిందండి. ఆ విధంగా ఇక్కడ చూడండి 65 ఉంది. 65 ఉన్నప్పుడు ఇది ఏమవుతుందండి 63 అవుతుంది. సమ్ ఎంత ఉందండి 2 ఉంది. సమ్ అనేది 2 ఉంది కదా. 2 ఉన్నప్పుడు డిఫరెంట్ అనేది 2 ఉంది కదా. సమ్ ఎంత అవుతుందండి ఇప్పుడు 8 128 అవుతుంది. 128 ఇంటూ 2 అప్పుడు ఏమవుతుందండి 2 8 16 2 2 4 1 5 2 1 2 256 అవుతుంది. 256 అనేది దేని యొక్క స్క్వేర్ అండి 16 కాబట్టి ఇక్కడ 16 ఎంత ఈజీగా ఉందండి. ఆ విధంగా 145 ఉందండి. 145 డిఫరెంట్ ఎంత ఉండాలండి 2 ఉండాలి కాబట్టి 143. అదేవిధంగా ఇది 2 అయింది. సమ్ ఎంత ఉందండి 28 ఇక్కడ 288 అవునా ఓకే 288 అయింది. దీన్ని మనం మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 288 ఏమవుతుంది అప్పుడు 16 7 5 అవుతుంది. 576 అనేది దేని యొక్క స్క్వేర్ అండి 24 యొక్క స్క్వేర్ అండి. మీకు స్క్వేర్ కంపల్సరీ 1 నుంచి 10 వరకు కామన్గా ఎవరికైనా వస్తాయి. 11 నుంచి 30 వరకు పర్ఫెక్ట్గా రావాలండి. పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు ఇవి చేయగలుగుతాము. అదేవిధంగా స్క్వేర్స్ వస్తే మనము చక్రవడ్డీ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజీగా చేయగలుగుతాము. అదేవిధంగా పర్సంటేజ్లలో ఒక ఇంత శాతం పెరిగింది ఇంత శాతం తగ్గింది వాటిని సింపుల్గా చేస్తాము. మన రేషియో మెథడ్లో ఈజీగా క్రాక్ చేస్తాము. అర్థమెటిక్కి వెళ్ళినప్పుడు ఇదంతా బేసిక్స్ ఫామ్ అండి. ఇది ఓకేనా. ఇవి బేసిక్స్ వస్తేనే మనం అర్థమెటిక్లో సింపుల్గా చేయగలుగుతాము. అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్లో కూడా ఓకేనా. అదేవిధంగా ఇది చూడండి 101 మనకు డిఫరెంట్ ఎంత ఉండాలి
ఏమవుతుంది 99. డిఫరెంట్ ఎంత ఉంది 2 ఉంది. 2 ఉంది కాబట్టి వీటిని సమ్ చేయండి. సమ్ చేస్తే ఏమవుతుందండి 200 అయింది. 101 ప్లస్ 99 200 అయింది. 200 ఇంటూ 2 ఏమవుతుందండి 400. 400 కదండి. 400 అంటే ఏమవుతుంది 20. ఈ విధంగా మనము డిఫరెంట్ 1 వచ్చినప్పుడు ఏ విధంగా చేస్తాము, డిఫరెంట్ 2 వచ్చినప్పుడు ఏ విధంగా పైథాగరస్ ట్రిపులెట్ను ఫైండ్ అవుట్ చేస్తాం అనేది మీకు క్రిస్టల్ క్లారిటీగా వివరించాను కదా. ఈ విధంగా మీరు ప్రతిరోజు ఒక హాఫ్ అన్ అవర్ నేను చెప్పే బేసిక్స్ని మీరు కేటాయించండి. మీరు పవర్ఫుల్గా తయారవుతారు. అదేవిధంగా స్పీడ్నెస్ కూడా పెరుగుతుంది అండి. ఓకేనా. దీని తర్వాత చిన్న టాపిక్ ఉంటుందండి. ఆ టాపిక్ నేర్చుకున్న తర్వాత మనం దీంతో ఈ చాప్టర్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఓకేనా. చూడండి ఈ క్వశ్చన్ చూడండి. మీకు ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు అందరు ఏం చేస్తారు, ఫస్ట్ దీన్ని స్క్వేర్ వేస్తారు. ఇది ఉన్నదే 4 డిజిట్ నెంబర్, చాలా పెద్దగా. ఇది కూడా 4 డిజిట్ నెంబర్. ఫస్ట్ ఏం చేస్తారు, దీన్ని స్క్వేర్ వేస్తారు. తర్వాత దీన్ని స్క్వేర్ వేస్తారు. దీని నుంచి దీన్ని తీసేసి మిగతా దాన్ని కనుక్కుంటారు. ఏ విధంగా చెప్తాను చూడండి. a స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. ఇదే కదండి ఇదే కదండి మనది కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్. ఇక్కడ భూమి స్క్వేర్ మైనస్ ఎత్తు స్క్వేర్. కానీ అలా చేస్తే మీకు రేపు తెల్లారుతుందండి. ఈ విధంగా చేయొద్దండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, మనం ఏం నేర్చుకున్నాము, డిఫరెంట్ సమ్. ఫస్ట్ ఏం చేయాలి, మనం డిఫరెంట్ ఎంత ఉందంటే వీటికి డిఫరెంట్ 2 ఉంది. ఇంటూ 2 రాసుకోండి. ఇంటూ సమ్ ఎంత అవుతుందండి, ఇది ఒక 1000 ఉంది, 1023 1021 ఏమవుతుంది 2044 అవుతుంది. దీన్ని ఏం చేస్తారు, మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది 4088 రూట్ అవుతుంది. అవుతలేదండి. ఈ విధంగా సింపుల్గా చేద్దాం, చేయొచ్చు అండి. అదేవిధంగా ఇంకో చెప్తాను చూడండి. ఈ విధంగా చేయొచ్చండి. ఇక్కడ మనకి ఎంత ఉందండి, డిఫరెంట్ 9 ఉంది. డిఫరెంట్ 9 ఉంది కదండి. ఓకే, ఇది 9 ఉంది. సమ్ ఎంత అవుతుందండి, డిఫరెంట్ 9 ఉంది. సమ్ ఎంత అవుతుంది 20 29 49 అవుతుంది. 49 కదండి. ఇది అండర్ రూట్ అవుతుందండి. రూట్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది 7. అంటే రూట్ ఉన్నప్పుడు దాంట్లో సగం తీస్తామండి. ఏ విధంగా విడివిడిగా రాస్తామంటే √9 ఇంటూ 49 రూట్ ఈ విధంగా రాస్తాము. 3 స్క్వేర్ అండర్ రూట్ ఆఫ్ 7 స్క్వేర్. ఈ 2 క్యాన్సల్, ఈ రూట్ క్యాన్సల్ కాబట్టి 3 ఇంటూ 7 ఏమవుతుంది 21 అవుతుంది. అదేవిధంగా ఇది ఏమవుతుంది 21 అవుతుంది. అవునండి. అదేవిధంగా వీటి యొక్క డిఫరెంట్ ఎంత ఉందండి 8 ఉంది. అవునా, ఇక్కడ 8. వీటి యొక్క సమ్ ఎంత అవుతుందండి 98 అవుతుంది. 98. అవునా, దీన్ని ఏ విధంగా విడగొట్టచ్చు, 8 ఇంటూ 2 ఇంటూ 49గా రాయొచ్చండి, రాయొచ్చు. చూడండి 8 ఇంటూ 2 ఏమవుతుంది 16 అవుతుంది. 16 ఇంటూ 49 అప్పుడు ఏమవుతుందండి 16 ఇంటూ 49 ఇది 4 అవుతుంది, ఇది 7 అవుతుంది. సో 4 7 జా 28 వచ్చిందండి. ఈ విధంగా చేయొచ్చండి. అదేవిధంగా ఇవి చూద్దాం. ఇప్పుడు కొన్నిట్లలో మనకు రూట్లలో ఆప్షన్లలో ఇస్తారు. అప్పుడప్పుడు ఏ విధంగా చేస్తామో చూడండి. ఇక్కడ 1000 ఉంది, 1001 ఉంది. వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉంది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. డిఫరెంట్ 1 ఉంది. 1 ఉన్నప్పుడు నేను ఏం చెప్పినాను, సమ్ చేయాలి. సమ్ అంటే ఎంత అవుతుంది 2001. అప్పుడు ఏమవుతుంది 2001 అవుతుంది. ఇది దేని యొక్క స్క్వేర్ అండి కాదు, కాబట్టి రూట్ పెట్టేయాలి. అదేవిధంగా ఇది చూడండి, ఇది 18 ఉంది, ఇది 20 ఉంది. డిఫరెంట్ ఎంత ఉంది 2 ఉంది. మనం నేర్చుకున్నాం కదా, డిఫరెంట్ 1 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, డిఫరెంట్ 2 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి. ఇది 2 ఉంది కదా, దీని సమ్ ఏమవుతుంది 36 అవుతుంది. 36 ఇంటూ 2 72. 72 అనేది దేని యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి రూట్ పెట్టేయాలి. అదేవిధంగా ఇది 11 ఉంది, ఇది 12 ఉంది. దీని యొక్క డిఫరెంట్ ఎంత ఉంది 1 ఉంది. సమ్ ఎంత అవుతుంది 23 అవుతుంది. సో మనకు 23 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి రూట్ 23. అదేవిధంగా 6 ఉంది, 8 ఉంది. దీని యొక్క డిఫరెంట్ ఎంత ఉంది 2 ఉంది. ఈ సమ్ ఎంత అవుతుంది 14 అవుతుంది. అవునా, 14 అవుతుంది కదా. 14 ఇంటూ 2 ఏమవుతుంది 28 అవుతుంది. 28 పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి అండర్ రూట్ ఆఫ్ 28. ఇక్కడ చూడండి 65 ఉంది, 56 ఉంది. అప్పుడు సమ్ ఏమవుతుందండి 4 + 9 అవుతుంది. ఇక్కడ 9 అవుతుంది. దీన్ని సమ్ చేయండి. సమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది 11 ఇది 12. అవునా, అప్పుడు అండర్ రూట్
ఇక్కడ 9 ఉంది, 12 ఉంది, 121 ఉంది. ఇక్కడ ఏమవుతుంది 3 అవుతుంది, ఇదేమవుతుంది 11 అవుతుంది, అంటే ఏమవుతుంది 33 అవుతుంది. ఎంత సింపుల్గా చేసామండి. ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది కాబట్టి 33. అదే విధంగా ఇంకొకటి చూడండి, మీకు సింపుల్ వేలో ఒకవేళ రూట్లో ఇచ్చినప్పుడు మీరు భయపడద్దండి. ఎప్పుడే కానీ మనకి ఏ విధంగా ఇచ్చినా పర్ఫెక్ట్గా చేయగలిగే విధంగా మిమ్మల్ని తయారు చేయడమే నా ధ్యేయం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ 3 × √2 ఉంది, 4 × √2 ఉంది. 3 × √2, 4 × √2. ఇక్కడ చూడండి, మనకు అన్నింటికన్నా వీటి మధ్య డిఫరెంట్ ఎంత ఉందండి, డిఫరెంట్ కనుక్కోవాలి, తర్వాత సమ్ కనుక్కోవాలి. ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉందండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ ఎంత ఉందండి, 1 ఉంది. అవునా? × 2 కూడా ఉందండి, × 2 √2 ఉందండి. అదేవిధంగా సమ్ ఎంత అవుతుందండి, వీటిని సమ్ చేసినప్పుడు 7 √2. ఇప్పుడు ఏం చేయాలి, వీటిని మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ 1 × √2 అంటే √2 ఇంటూ ఇక్కడ 7 × √2 ఏమవుతుంది, 7 × √2. ఇక్కడ చూడండి 2కు 2 అలాగే ఉంటుందండి, 7కు 7. ఇక్కడ √2 అవుతుంది స్క్వేర్ అన్నప్పుడు ఏమవుతుంది, ఈ రూట్ క్యాన్సల్ అవుతుంది, అంటే × 2 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 14 అవుతుంది. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు అంటే 14 అనేది దేని యొక్క స్క్వేరా కాదు, కాబట్టి √14 ఈ విధంగా చేయొచ్చండి. ఇంకా కొన్ని ఉన్నాయండి ఫినిషింగ్లో, అవి అయిపోతే మన ట్రిప్లెట్ అనేది కంప్లీట్ అవుతుంది. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలండి. ఇక్కడ చూడండి 12, 16 - x 6x. అదేవిధంగా ఇక్కడ చూడండి x ఉన్నాయి, 6 ఉంది, ఇక్కడ 2x ఉన్నాయి. ఇక్కడ పోయే కొద్దీ మీకు టఫ్ లెవెల్ పెరుగుతూ ఉంటుందండి. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎక్స్ వాల్యూని ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. యాక్చువల్లీ దాని ఫార్ములా ఏంటిదండి, కర్ణము స్క్వేరు = ఎత్తు స్క్వేరు = భూమి స్క్వేరు. అందరు ఈ సూత్రం ప్రకారం చేస్తారు. ఈ ఫార్ములాను మనం యూజ్ చేయొద్దండి. నేను చెప్పిన మీకు ఏకైక సింపుల్ వేలో మనం నేర్చుకోగలుగుతాము. ఇక్కడ సింపుల్ వేలోనే మనము దీని మొత్తాన్ని సాల్వ్ చేస్తాం ఈజీగా. మీరు ఎక్స్లు ఉన్నాయని భయపడాల్సిన అవసరం కూడా లేదు. అదేవిధంగా రూట్లు ఉన్నప్పుడు కూడా చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు భయపడాల్సిన అవసరమే లేదండి మన దగ్గర. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకు ఎక్స్లు ఉన్నాయని భయపడద్దండి. నేను క్రిస్టల్ క్లారిటీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఓకేనా? మీరు జస్ట్ జాగ్రత్తగా గమనించండి. ఆ తర్వాత ఒక్కసారి మొత్తం మీరు గమనించండి. ఆ తర్వాత నెక్స్ట్ సారి మీరు వీడియో మళ్ళీ చూసినప్పుడు రాయండి. ఓకేనా? ఇక్కడ చూడండి 16 - x. ఇక్కడ మీరు ఫస్ట్ కాన్సెప్ట్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఎక్కడైతే xలు ఉన్నాయో ఫస్ట్ వాటిని తీసుకోవాలి. ఇక్కడ x ఉంది కదా, వీటిని తీసుకోవాలి. ఇక్కడ x ఉంది కదా, వీటిని తీసుకోవాలి. ఇక్కడ x ఉంది కదా, వీటిని తీసుకోవాలి. ఇక్కడ x ఉంది కదా, వాటిని మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ x ఉంది కదా, వాటిని మాత్రమే తీసుకోవాలి. x ఉంది కదా, వాటిని మాత్రమే తీసుకోవాలి. ఎందుకు వాటిని తీసుకోవాలి, మనకు కావాల్సింది x వాల్యూ కాబట్టి xలనే తీసుకుంటాం. అవునా? అర్థమైంది కదండి. ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి ఎక్స్లను మాత్రమే తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం ఏం చెప్పినాము, సమ్ డిఫరెంట్ 1 ఉన్నప్పుడు ఎలా చేయాలి, డిఫరెంట్ 2 ఉన్నప్పుడు ఎలా చేయాలి, డిఫరెంట్ × సమ్ ఎలా చేయాలో చూద్దాం. ఆల్రెడీ నేర్చుకున్నాం కదండి. అదేవిధంగా ఫస్ట్ ఏం చేస్తారో, ఫస్ట్ స్టెప్ డిఫరెంట్. అవునా? ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే డిఫరెంట్ × సమ్ చేయొచ్చు, సమ్ × డిఫరెంట్ చేసినా ఈక్వలే. సో ఫస్ట్ సమ్ చేద్దాం. 16 - x + x ఏమవుతుంది, ఈ x క్యాన్సల్ అవుతుంది. క్యాన్సల్ అయినప్పుడు ఏమవుతుంది, 16 మిగులుతుంది. 16 మిగిలింది కదా, అప్పుడు 16 - x అప్పుడు ఏం చేస్తారు, డిఫరెంట్ తీసుకోవాలి. 16 - x ఏమవుతుంది, 16 - 2x. అర్థమైంది కదండి. ఫస్ట్ సమ్ చేసినాం, ఆ తర్వాత డిఫరెంట్ చేసినాం. సమ్ చేస్తే ఏమవుతుంది, జాగ్రత్తగా వినండి. సమ్ చేసినాం 16 - x + x. అవునా? ఈ x క్యాన్సల్ అయింది, మిగిలింది అయితే 16. అదేవిధంగా మళ్ళీ తర్వాత ఏం చేసినాం, డిఫరెంట్ చేసినాం. -x ఏమవుతుంది, ఇది ఇక్కడ 16 మైనస్కు మైనస్, ఇక్కడ -x ఉంది, ఇక్కడ -x ఉంది, 2x ఉంది. కాబట్టి ఇది ఈ విధంగా రాసాము. ఓకేనా? చాలా సింపుల్గా నేర్చుకుంటామండి మనం. ఇక్కడ పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఈజీగా ఇలా మ్యాథ్స్ అంటేనే ఈజీ అండి. చూడండి, ఇక్కడ అయిపోయింది కదా. తర్వాత 12 ఉంది కదా, 12ను స్క్వేర్ వేస్తాము. స్క్వేర్ ఎందుకు వేస్తాము, కర్ణము స్క్వేరు = భూమి స్క్వేర్ × ఎత్తు స్క్వేర్. కర్ణం స్క్వేర్ ఉంది కదా, అదే విధంగా దీన్ని కూడా స్క్వేర్ వేస్తాం.
ఇక్కడ చూడండి 16 1 జా 16 9 జా అవునా, అప్పుడు 16 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 9 ఉంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, సర్వసాధారణంగా దీన్ని ఏం చేస్తారు, ఈ 16 ఇటు తీసుకుపోతారు, తర్వాత 2x రాస్తారు, ఈ మైనస్ ఇటు తీసుకుపోతారు, మళ్ళీ x రాస్తారు, మళ్ళీ 2 ఇటు గుణిస్తారు. అదంతా వేస్ట్ ఆఫ్ కిల్లింగ్ టైం అండి. మనం సింపుల్ వేలో నేర్చుకుంటాం. చూడండి ఇక్కడ 9 రావాలి, 16 నుంచి 9 తీసి మనకు ఏం కావాలి, 9 కావాలి. వీటిని ఏం చేస్తే 9 వస్తుందో చూడండి, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మన 16 నుంచి ఎంత తీసేస్తే 9 అవుతుంది చూడండి. ఇక్కడ మన 16 నుంచి ఎంత తీసేస్తే 9 అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఎంత తీసేయాలి, ఇక్కడ నుంచి 7 తీసేయాలి అవునా. ఇక్కడ మనం ఎక్స్ దగ్గర ఏం పెట్టచ్చు, అప్పుడు 7/2 పెట్టచ్చండి. ఎందుకు మీకు ఎట్లా వచ్చింది సార్ ఈ ఆలోచన 7/2 అనేది, ఇక్కడ మనకు 2 ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్గా 2 కింద వస్తుందండి, డినామినేటర్లో 2 వస్తుంది. ఈ 2 క్యాన్సిల్ అయినప్పుడు మిగిలింది 16 నుంచి ఎంత తీసేస్తే మనకు 9 అవుతుంది, 7 తీసేస్తే 9 అవుతుంది, కాబట్టి ఇది 7 అండి. అప్పుడు మనకి ఏంటిది, ఎక్స్ వాల్యూ ఈ విధంగా చేయాలండి. మీరు ప్రతిదాన్ని కూడా ఉన్నది కదా అండి రాయడం మానేయాలండి, జస్ట్ కాన్సెప్ట్ ఉపయోగించాలి. కాన్సెప్ట్ ఎట్లా వస్తుంది అనేది మనకు ముఖ్యం అండి. ఏదో సింప్లిఫికేషన్ ఇది చేస్తున్నాము. ఇప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి, వీటి మధ్య ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకుందామండి. డిఫరెన్స్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, 12 మైనస్ ఎక్స్ 2x అవుతుంది. అదేవిధంగా సమ్ చేయండి. సమ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ సమ్ చేసినప్పుడు ఈ ఎక్స్ క్యాన్సిల్ అవుతుంది, 12 మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ 6 ఉంది, 6ను స్క్వేర్ చేయాలి, ఏమవుతుంది 36 అయింది కదండి. ఇప్పుడు మీరు క్యాన్సిల్ చేయండి. ఎలా చేస్తారు, 12 1 జా 12 3 జా 12 మైనస్ 2x ఈజ్ ఈక్వల్ టు 3. ఇప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారు, 12 ఇటు పంపిస్తారు, 2ను ఈ విధంగా చేస్తే మనకు అది టైం కిల్లింగ్ అవుతుందండి. ఇది సింపుల్ వేలో మనం ఏ విధంగా చేస్తామో చూడండి. మన కాన్సెప్ట్ ఏంటిదంటే 12 వీటి నుంచి తీసేస్తే మనకు 3 రావాలి. 3 రావాలంటే 12 నుంచి ఎంత తీసేస్తే 3 వస్తుంది, 9 తీసేయాలి. 9 తీసేయాలంటే ఎక్స్ వాల్యూ అప్పుడు ఏమి ఉండాలి, ఇక్కడ 9 ఉంటుంది, /2 అవుతుంది. 2 ఎందుకు పెట్టాం సార్ అంటే 2 క్యాన్సిల్ అయినప్పుడు 9 మిగులుతుంది. 12 నుంచి 9 తీసేస్తే ఏమవుతుంది, అప్పుడు 3 అవుతుంది. ఈ విధంగా ఎక్స్ వాల్యూ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా, ప్రతి దాన్ని రాయడం కాదండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏ విధంగా అక్కడ ఎంత ప్రెషర్ ఉంటుందో తెలుసు కదా, ఆ విధంగా చేయాలండి. ఈజీ వేలో స్మార్ట్ వర్క్ లో చేయాలి ఏది కూడా. ఇక్కడ చూడండి 12 ప్లస్ ఎక్స్ 16 ప్లస్ ఎక్స్. ఫస్ట్ ఏం చేస్తారో ప్లస్ చేయండి, సమ్ చేయండి. సమ్ చేసినప్పుడు 12 ప్లస్ 16 ఏమవుతుంది, 28 అవుతుంది, ప్లస్ 2x అవుతుంది అవునా, 2x. అప్పుడు ఏమవుతుంది, మైనస్ చేయండి. అప్పుడు ఇది ఎక్స్ మైనస్ పోతుంది. అప్పుడు 16 నుంచి 12 తీసేస్తే ఎంత అవుతుంది, 4 అవుతుంది. 4 ఈజ్ ఈక్వల్ 28 స్క్వేర్. 28 స్క్వేర్ రానప్పుడు ఏం చేయాలి, 28 ఇంటూ 28. అప్పుడు ఏమవుతుందండి, ఇక్కడ 4 4 జా 4 7 జా, ఇక్కడ 2 మళ్ళీ బయటకు వెళ్తుంది చూడండి, కామన్ తీయండి. కామన్ తీసినప్పుడు ఏమవుతుంది, 2 ఇంటూ 14 ప్లస్ ఎక్స్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది 7 ఇంటూ 28. అప్పుడు 2 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఏమవుతుంది 14. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాస్లో చెప్పాను, మల్టిప్లికేషన్ అనేది ఎట్లా చేయాలి, 2 డిజిట్ నెంబర్ ఏ విధంగా వస్తే ఏ విధంగా చేయాలి, లాస్ట్ 5 డిజిట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, లాస్ట్ 1 డిజిట్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, అదేవిధంగా లాస్ట్ 7 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, లాస్ట్ 9 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, లాస్ట్ 2 డిజిట్ 10 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ఫస్ట్ 2 డిజిట్ 10 ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, మళ్ళీ ఆల్టర్నేటివ్ నంబర్ ఉన్నప్పుడు ఏ విధంగా చేయాలి, ప్రతిదీ కూడా మీకు క్రిస్టల్ క్లారిటీగా వివరించాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి, మనకు సింప్లిఫికేషన్లో ఇట్లా యూజ్ అవుతుందండి. ఇక్కడ 7 14 ఉంది, దీనికంటే డబుల్ ఉంది కదా, డబుల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, నేను చెప్పినాను 7ని స్క్వేర్ వేయాలి. స్క్వేర్ వేస్తే ఏమైంది 49. 49లో మళ్ళీ ఏం చేయాలి, డబుల్ చేయాలి, 98 అవుతుంది. అప్పుడు 14 ప్లస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 98 అవుతుంది. 98 అంటే ఎక్స్లకి 98లకి 14 తీసేయండి. 14 తీసేస్తే ఎంత అవుతుంది, 84 అవుతుంది. ఇదే కదా మన ఎక్స్ వాల్యూ ఈ విధంగా చేయాలి. ఇప్పుడు నేను ఈ ప్రాబ్లం చెప్తాను, ఈ ప్రాబ్లం చెప్పిన తర్వాత ఇది మీరు హోంవర్క్ అండి. హోంవర్క్ ఖచ్చితంగా మీరు చేయాలండి. హోంవర్క్ చేస్తేనే మీకు ఎంతవరకు అర్థమవుతుంది అనేది మీకు అర్థమవుతుంది.
అదేవిధంగా కాన్ఫిడెన్స్ హోంవర్క్లు నేను ఇచ్చినప్పుడు మీరు చేయాలి, అది కాన్ఫిడెన్స్ మీకు పెరుగుతుంది. అదేవిధంగా నాకు కూడా ఏమవుతుందంటే మీరు హోంవర్క్ చేసి కామెంట్లో పెడితే అవును మీ పిల్లలకు అర్థమవుతుందని నేను ఊహించగలుగుతాను. అదేవిధంగా ప్రతిదీ కూడా మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియోను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి కమింగ్ టు ద పాయింట్, ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 + x ఉంది, 5 - x ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తామో ఫస్ట్ సమ్ చేయండి. సమ్ చేసినప్పుడు ఏమవుతుంది 5 ఇక్కడ +x ఉంది, ఇక్కడ -x ఉంది, క్యాన్సల్ అంటే ఎంత మిగిలింది 10 మిగిలింది. తర్వాత ఏమవుతుంది ఇక్కడ మైనస్ చేయాలంటే ఏమవుతుంది ఇక్కడ 5 ఉంది, ఇక్కడ -5 ఉంది, క్యాన్సల్. ఇక్కడ +x ఉంది, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ x 2x అవుతుంది, 2x ఇంటూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5 స్క్వేర్ వేస్తే ఏమవుతుంది 25 అవుతుంది. 25 కాబట్టి మనం 5 2 జా 5 5 జా అవునా, ఇక్కడ 4x అవుతుంది, 2 ఇంటూ 2x 4x ఈజ్ ఈక్వల్ టు 5 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 5/4 అవుతుంది. ఈ విధంగా x వాల్యూని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. దీని గురించి మీరు కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భూమి స్క్వేర్ ఇంటూ భూమి స్క్వేర్ ప్లస్ ఎత్తు స్క్వేర్ ఆ ఫార్ములాల ప్రకారం మీరు చేస్తే మీకు తెల్లారుతుందండి. అది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చేసే మెథడే కాదు, అది ఏంటంటే జస్ట్ మీకు తెలియాలనే ఉద్దేశంతోనే చెప్పినాను. కానీ దాన్ని మాత్రం ఎక్కడ కూడా ఫార్ములాస్ మనం చెప్పే ప్రతి దాంట్లో కూడా ఫార్ములాస్ అనేవి యూజ్ చేయం. వితౌట్ టెక్నిక్స్తోనే కాన్సెప్ట్తోనే మనం ముందుకెళ్తాము. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ట్రిక్స్ నుంచి కాన్సెప్ట్ రాదండి, కాన్సెప్ట్ నుంచే ట్రిక్ వస్తుంది. ఇది మీరు మైండ్లో పెట్టుకొని చేయాలండి. ఓకేనా? మన వీడియో నచ్చినట్లయితే మనం సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు మీ ఫ్రెండ్స్కి ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం. ప్రతి వీడియోకి మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసినప్పుడు హాయ్ అండి, ఇక్కడ చూడండి ఇవి మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిప్లెట్ అండి. వీటికి తప్ప ఇంకా ఏ ట్రిప్లెట్ను కూడా అడగడండి. చూడండి ఇవి మొత్తం 17 ఉంటాయండి. ఇవన్నీ కూడా మనం ఇందాక చెప్పిన క్లాస్లో మొత్తం కూడా నేర్చుకున్నాం. కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి 1 డిఫరెంట్ ఉంది, 1 డిఫరెంట్ ఉంది, 1 డిఫరెంట్ ఉంది. అదేవిధంగా 2 డిఫరెంట్ ఉంది, 2 డిఫరెంట్ ఉన్నది ఇక్కడ. అదేవిధంగా మనము ఇక్కడ డిఫరెంట్ ఎంత ఉన్నప్పుడు మనం ఎట్లా నేర్చుకున్నాము, ఇక్కడ ఈ విధంగా ఎట్లున్నప్పుడు ఎట్లా నేర్చుకున్నాము అనేది ప్రతిదీ కూడా నేర్చుకున్నాము. కాస్త మీరు ఏవి ఎట్లా వచ్చినాయి, వాటి నిర్మాణం ఎలా జరిగింది, ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ట్రిప్లెట్ ఎట్లా ఫామ్ అయింది, ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు ట్రిప్లెట్ ఎట్లా ఫామ్ అయింది అనేది మీకు క్రిస్టల్ క్లారిటీగా నేర్పించాను. ఎలాంటి డౌట్ లేదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ విధంగా 17 ఉంటాయండి. ఈ 17 మీరు ఖచ్చితంగా డైలీ ఒక 5 మినిట్ కేటాయించండి. 5 మినిట్స్లో మీకు అయిపోతుంది. దీనివల్ల యూజెస్ ఏంటి అంటే ట్రిపుల్8లో మీకు క్వశ్చన్ ఏ విధంగా ఫామ్ చేస్తానంటే 4 ట్రిపులెట్లు 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఒకటి ట్రిపులెట్ కానిదేదా అని అంటాడు, లేదా 3 ట్రిపులెట్లు ఇచ్చి ఒకటి కానిదేదా అని అడుగుతాడు, లేదా ట్రిపులెట్లు మల్టిప్లై చేస్తాడు. 2 ట్రిపులెట్లు మల్టిప్లై చేస్తే అదే మన ఫార్ములా ప్రకారం ఇచ్చేసి 3 ట్రిపులెట్ ఏంటిదని అడుగుతాడు. ఇంతకుముందు ఆర్ఆర్బీలో అడిగిండు. ప్రతి ఎగ్జామ్లో కూడా ఒక క్వశ్చన్ దీని మీద పక్కా వస్తుందండి. అదేవిధంగా చతురాస్రం, దీర్ఘచతురాస్రం, లంబ సమద్భావ త్రిభుజం, అదేవిధంగా మీకు వీటిలలో దాదాపుగా ఘనంలో కూడా వీటి యొక్క ప్రభావం అనేది చాలా వరకు ఉంటుందండి. మనం చతురాస్రంలో రాంబస్లో వీటిని మనం వితౌట్ ఫార్ములాతోని ఈ ట్రిపులెట్ను ఉపయోగించి మనం పూర్తి లెక్కలు చేస్తామండి. ఎక్కడ కూడా ఫార్ములా అనేది ఉపయోగించాము. ఇప్పుడు మనం దీర్ఘచతురాస్రంలో చూడండి L+B చుట్టుకొలత, అదేవిధంగా చుట్టుకొలత కర్ణము. చూడండి ఇక్కడ మనకు దీర్ఘచతురాస్రంలో చుట్టుకొలత మరియు వైశాల్యం ఇచ్చి కర్ణం కనుక్కోవాలంటే చాలా కష్టపడతారండి. ఏ విధంగా చుట్టుకొలత 2L+B = x ఉంది, అదేవిధంగా L×B = y ఉంది. అప్పుడు మీరు కర్ణం కనుక్కోవాలంటే దానికి ఎంతో పెద్ద ప్రాసెస్ ఉంటుంది నార్మల్ మెథడ్లో చేస్తే. కానీ వితౌట్ ఫార్ములాతోని మనం జస్ట్ చూడంగానే మనం పెట్టగలుగుతాము. ఇక్కడికి మనది
మోస్ట్ ఇంపార్టెంట్ ట్రిప్లెట్ అయిపోయిందండి. ఒక 3 క్వశ్చన్స్ ఉంటాయి దీనిపైన, ఎందుకంటే ఆర్ఆర్బిలో, ఎందుకంటే రేపటి నాడు మనకు ఎగ్జామ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒక 3 నుంచి 4 క్వశ్చన్స్ చెప్తానండి, ఈజీ వేలో చెప్తాను. అవి కూడా చూడాలని పెట్టే విధంగా ఉంటాయి. దీని గురించి కొంచెం నాలెడ్జ్ ఉపయోగించాలా అంతే తప్ప పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. మనం అన్నీ కూడా స్మార్ట్ వేలోనే చెప్పుకుంటాము. ఏది కూడా సూత్రాలు ఉపయోగించి సూత్రాలు పట్టించి ఆ మూస పద్ధతి అనేది మన దగ్గర ఉండదు. మనం క్లారిటీగా ఉంటుంది. కాన్సెప్ట్ పరంగానే మనం వెళ్తాము. ఏది కూడా ట్రిక్ అనేది కాన్సెప్ట్ నుంచే ట్రిక్ వస్తుంది, ట్రిక్ నుంచి కాన్సెప్ట్ రాదు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఓకేనండి. దీన్ని చూసి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. చిన్న టెక్నిక్స్ తో ఈజీగా చేయొచ్చండి. ఇది చూడండి, a² + b², ఇది ట్రిప్లెట్ కదండి. 100 వచ్చిందంటే దీన్ని స్క్వేర్ వేసి ప్లస్ దీన్ని స్క్వేర్ వేసినప్పుడు 100 అవుతుంది. 100 అవుతుంది కదండి. ఇక్కడ చూడండి, ఇదేమవుతుందండి 10². అప్పుడు ఇదేమవుతుందండి 8². ఇదేమవుతుందండి 6². ఒకవేళ మనము అవును మీకు ఇవే నంబర్లు ఎట్లా తెలుసు సార్ అంటే, ఇక్కడ మన 10² 100 అవుతుంది కదా, ఇవి రెండిట్లను ఇంటూ వేయండి, మల్టిప్లై చేయండి, ఇది వస్తుంది. 8 6 48 వచ్చిందండి. అదే విధంగా మనకు అప్పుడు ఏమవుతుంది, ఏ ఇది బి అవుతుంది. ఇది ఏ ఇది బి ఎందుకు కాదంటే, మనం ఇక్కడ మైనస్ దేనికి ఉందో దాన్ని చిన్న వాల్యూ తీసుకోవాలి. ఓకే, మన చిన్న వాల్యూ -6 తీసుకుంటున్నాం కాబట్టి 8 - 6 ఎంత అండి. ఇక్కడ మీరు ప్లస్ చేయొద్దు. చూడండి, చాలా సింపుల్ గా చేద్దాము. 8 + 6 ఎంత అండి 14. 8 - 6 ఎంత అండి 2. 2 1 = 2 7 = ఎంత ఈజీగా అయిపోయిందండి. ఈ విధంగా చేయాలండి. అదే విధంగా ఫైండ్ అవుట్ ద పైథాగరస్ ట్రిప్లెట్. ఇక్కడ ట్రిప్లెట్ ని కనుక్కోమంటున్నాను. 20 21 29, 20 21 28, 20 22 29, 22 21 29 అన్ని 20లలోనే ఉన్నాయండి. ఇది మనం ఎట్లా సింపుల్ గా ఫైండ్ అవుట్ చేస్తామో చూడండి. ఫస్ట్ ఏదైనా ఒకటి తీసుకోండి. మీకు ఈజీగా కావాలనుకుంటే యూనిట్ డిజిట్ మెథడ్ ఫాలో అవ్వండి. యూనిట్ డిజిట్ మెథడ్ ఫాలో అయ్యారు అనుకోండి, మీకు సింపుల్ వస్తుందండి. ఇక్కడ 1 ఉంది కదా, 1 స్క్వేర్ చేస్తే ఎంత 1, 9 స్క్వేర్ చేస్తే ఎంత 1. అవునా, అయింది కదా. 1 1 స్క్వేర్ వేస్తే ఎంత అండి 1. అదే విధంగా ఇక్కడ చూడండి, 21 కు 29 కు డిఫరెంట్ ఎంత 8. అదే విధంగా సమ్ చేయండి, 50 అవుతుంది. 50 అంటే మొత్తం ఎంత అవుతుందండి, అప్పుడు మొత్తం ఎంత అవుతుంది 16 × 25 గా వేయచ్చండి. ఇది 4, ఇది 5, 20 అయిందండి 20. ఈ విధంగా కూడా వేయచ్చు. ఇంకో విధంగా చూడండి, మీరు సింపుల్ వేలో చేయొచ్చు. చూడండి, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. 1 + 0 + 1 ఎంత అంటే 1. ఇక్కడ 9 స్క్వేర్ వేయండి, యూనిట్ డిజిట్ అండి. 9 స్క్వేర్ ఎంత 1 అంటే 1 1 ఈక్వల్ అయింది కదా. ఓకే, ఇది చూద్దాం. ఇక్కడ 0 ఉంది, 1 ఉంది, ఇక్కడ 0 వస్తుంది లాస్ట్ డిజిట్, ఇక్కడ 1 వస్తుంది. ఇక్కడ ఎంత రావాలా 1 రావాలా, కాబట్టి 4 వస్తుంది, కాబట్టి ఇది కాదు. అదే విధంగా ఇక్కడ 4 ఉంది. అవునా, ఇక్కడ 0 + 4, మళ్ళీ ఇక్కడ ఏం రావాలో 4 రావాలి, కానీ ఏమవుతుంది 1 వస్తుంది, కాబట్టి అది కూడా ఆన్సర్ కాదు. ఇక్కడ 2 ఉంది, 22 స్క్వేర్ వేస్తే ఎంత 4 వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది 1 అవుతుంది, 5 అయింది. ఇక్కడ ఏమవుతుంది 9 స్క్వేర్ వేస్తే 1 అయింది. ఈక్వల్ అయిందా, కాలేదు. కాబట్టి మనం ఈజీ వేలో దీన్ని టిక్ చేయొచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి, 7 × 24 25 and 12 × 16 = 20. దెన్ వాట్ విల్ బి 16 × 63 ఏమవుతుంది అంటుంది. ఇక్కడ 64 65 66 70 ఇచ్చింది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటిదంటే, ఇవన్నీ ట్రిపులెట్లు అండి. ఇది కూడా ట్రిపులెట్ అవుతుంది. 16 63 మీకు ఒకవేళ డైరెక్ట్ గుర్తుంటే డైరెక్ట్ మీరు టిక్ చేయొచ్చు, కానీ నేను సింపుల్ వేరే చెప్తాను చూడండి. ఇక్కడ 7 స్క్వేర్ వేస్తే ఏమవుతుంది 9 అవుతుంది, యూనిట్ డిజిట్ అండి. ప్లస్ 4 స్క్వేర్ వేస్తే ఏమవుతుంది 6 అవుతుంది. ఇక్కడ 9 + 6 ఎంత అండి 15. 15 అంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 5. ఇక్కడ కూడా 5 వచ్చిందా. ఓకే, ఇక్కడ చూడండి 2 అంటే ఎంత అంటే లాస్ట్ డిజిట్ 4 అవుతుంది. ఇక్కడ దీన్ని స్క్వేర్ చేయండి 6 అవుతుంది. 6 + 4 + 6 0 10 అవుతుంది. 10 అంటే లాస్ట్ డిజిట్ ఏమైంది 0. అదే విధంగా 6 ఉంది, 6 అవుతుంది. ఇది 3 ఉంది కాబట్టి 9 అంటే ఎంత అండి 15. 15 లో లాస్ట్ డిజిట్ ఎంత అండి 5. ఇక్కడ 5 ఎందులో ఉందండి, ఇది ఒకటే ఉంది, కాబట్టి మన అదే ఆన్సర్. ఓకేనా, ఇది చూడండి 6ది. నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఇక్కడ మనము ట్రిపులెట్ నేర్చుకునేటప్పుడు చెప్పాను. ఇక 105 స్క్వేర్ ఉంది, -95 స్క్వేర్ ఉంది. దీన్ని ఎలా సింపుల్ వేయాలి, వీటి మధ్య డిఫరెంట్ ఎంత అండి, డిఫరెంట్ ఎంత అవుతుంది 10 అవుతుంది.
అవునా? డిఫరెంట్ 10 అవుతుంది. డిఫరెంట్ ఎంత అవుతుంది? 10 అవుతుంది. వీటి సమ్ ఏమవుతుంది? 200 అవుతుంది. 200 ఇంటూ 10 ఎంత అంటే 2000. వెరీ సింపుల్ కదా, 2000. ఈ విధంగా టిక్ కొట్టచ్చండి. అదేవిధంగా ఇది చూడండి, ఇక్కడ రూట్లలో ఉందని ఏం కంగారు లేదండి. ఇక్కడ దీనంతా డెడ్ ఈజీ, ఇంకేది లేదు క్వశ్చన్. ఆ విధంగా చేయొచ్చు. ఇక్కడ 3 పవర్ ఆఫ్ 3 ఇంటూ రూట్ ఎక్స్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్, ఇది కూడా 4 ఇంటూ అండర్ రూట్ ఆఫ్ 3x, 5 ఇంటూ 3 అండర్ రూట్ ఆఫ్ ఎక్స్. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఎక్స్ కనుక్కోమన్నాడు. సింపుల్ గా అనుకోవచ్చు అండి. చూడండి, ఇక్కడ మనం ఎక్స్ దగ్గర ఏ వాల్యూ పెడితే అది మనకి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ రూట్ 3x అంటే ఇక్కడ ఏం పెట్టచ్చు అండి? 8 అండర్ రూట్ ఆఫ్ 3 అండర్ రూట్ ఆఫ్ 8. దీన్ని ఏం రాయొచ్చు మనము? 2 క్యూబ్ గా రాయొచ్చు అండి, ఇంటూ 1/3. ఈ 3 క్యాన్సల్ అంటే 2 మిగిలింది కదండి. ఆ విధంగా మనం రాయొచ్చు కదండి. కాబట్టి ఇదే మన ఆన్సర్. ఓకేనా? సింపుల్ వేలో చేయొచ్చు అండి. ఇది మీరు నాకు హోంవర్క్ లో చెప్పండి. మీరు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అదేవిధంగా మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి అండి, షేర్ చేయడం మర్చిపోకండి. కామెంట్ బాక్స్ లో కంపల్సరీ కామెంట్ చేయండి. హోంవర్క్ ఇచ్చాను, కామెంట్ చేయండి. మన ఛానల్లో డైలీ ఫాలో అవ్వండి. డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి. టెట్, డిఎస్సి, ఎస్ఐ, పిసి అన్ని వీడియోస్ వస్తాయి. అన్ని వీడియోస్ వస్తాయి. న్యూ మెథడ్ ప్రకారం వస్తాయి. అప్డేటెడ్ మెథడ్స్ అండి ఇవన్నీ ఏవో నార్మల్ గా పురాతన మెథడ్ కావు. న్యూ అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, అప్డేటెడ్ మెథడ్ ఉంటుంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా చేయాలి, కాన్సెప్ట్ ఎలా ఉండాలి అనేది క్రిస్టల్ క్లారిటీగా వివరించబడుతుంది. కాబట్టి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా? రైట్ అండి. అదేవిధంగా ఇంకోటి ఏంటి కదా చెప్పాల్సింది, 888 ఇక్కడికి అయిపోయిందండి. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి డిజిటల్ సమ్ అండి. డిజిటల్ సమ్ అది అర్థమెటిక్ ప్యూర్ మ్యాథ్స్ కు హృదయం లాంటిది డిజిటల్ సమ్ వల్ల మనం ఎంత పెద్ద లెక్కలైనా సింపుల్ గా చేయగలుగుతామండి. ఇవన్నీ ఏం అవసరం లేదండి. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇక్కడ చూడండి, డిజిటల్ సమ్ అంటే ఏం చేయాలి? సమ్ కూడాలి. అంకెల మొత్తాన్నే డిజిటల్ సమ్ అంటారు. నేను దాంట్లో వివరిస్తాను. జస్ట్ నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, వినండి. జస్ట్ ఎగ్జాంపుల్ గానే చెప్తున్నాను. దీనికి మీరు ఏం కష్టపడద్దండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 + 2 ఎంత అండి? 3. 1 + 6 ఎంత అండి? 7. 3 7 జా 21. అర్థమవుతుందండి? ఇట్లా సమ్ చేయాలండి. ఇట్లా సమ్ చేయడమే దీన్ని డిజిటల్ సమ్ అని అంటారండి. దీన్ని ఈజీ వేలో మనకు సింపుల్ గా చేయొచ్చండి. ఓకేనా? ఇది ఈజీ వేలో మనము సింపుల్ గా చేయొచ్చు. డిజిటల్ సమ్ అనేది ఈ విధంగానే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని డిజిటల్ సమ్ లో ఈజీ వేలో చేస్తాము. ఎందుకంటే 2200 ఉంది కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. మనం డిజిటల్ సమ్ వెరీ ఈజీ వేలో, ఎంత అంటే చాలా ఈజీ వేలో చేస్తాము. ఇక్కడ చూడండి, నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. ఇప్పుడు 12 స్క్వేర్ ఉందండి, మనకు తెలుసు 144. అవునా? ఇక్కడ దీన్ని 1 + 2 ఎంత? 3. 3ని స్క్వేర్ చేయండి, 9 అవుతుంది. ఇక్కడ చూడండి, 4 + 4 ఎంత? 8. 8 + 1 ఎంత? 9. ఈక్వల్ అయిందండి. ఆ విధంగా అవుతుందండి. డిజిటల్ సమ్ చాలా ఈజీగా ఉంటుంది. మీకు ఎవరు కూడా తెలుగులో ఇంతవరకు అంత క్లారిటీగా ఫుల్ కాన్సెప్ట్ మీరు డిజిటల్ సమ్ లో ఉపయోగించి పెద్ద పెద్ద లెక్కలు కూడా క్రాక్ చేయొచ్చు ఈజీ వేలో. కాబట్టి మన ఛానల్ను డైలీ ఫాలో అవ్వండి. అదేవిధంగా మీరు ఏదైనా కామెంట్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదే కమ్యూనిటీలో కూడా కామెంట్ చేయొచ్చు. కమ్యూనిటీలో కూడా మీరు మా పోస్ట్ చూడవచ్చు. నెక్స్ట్ ఏం టాపిక్ వస్తుందని కూడా మీకు క్లారిటీగా ఉంటుంది. ఓకేనండి? ఓకే.